స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 4 రోజులుగా కేసీఆర్తో హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో హరీష్, కేటీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జిల్లా మండలాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడువుగా కేటీఆర్ సిరిసిల్ల నాయకులతో భేటీ అవుతున్నారు. ఇదే కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కైవసం చేసుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 4 రోజులుగా కేసీఆర్తో హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో హరీష్, కేటీఆర్ భేటీ అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైన బీఆర్ఎస్ నేతలు చర్చిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జిల్లా మండలాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అనుకున్నదే తడుగా కేటీఆర్ సిరిసిల్ల నాయకులతోటి భేటీ అవుతున్నారు. ఇదే కార్యాచరణను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు. చక్రి, స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో నందినగర్ నివాసంలోని మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ ఇక్కడే ఉంటున్నారు. సో ఇక కేటీఆర్, హరీష్ రావుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా 4 రోజుల పాటు భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో భాగంగా అనేక అంశాలు చర్చించారు. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని మొదటి నుంచి భావిస్తుంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఓటుని దక్కించుకోవాలని, సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దాన్ని అందిపుచ్చుకోవాలని, సో ఆ విధంగా ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలంటే ఎటువంటి ప్రణాళికలు రచించాలనే దానిపైన ముఖ్యంగా 4 రోజుల నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యి ఈ అంశాలు చర్చించారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని స్థానాలు అయితే కైవసం చేసుకుందో, సో ఇప్పుడు కూడా ఖచ్చితంగా అన్ని స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రణాళికలు రచిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఏ ఒక్క హామీ అమలు కాలేదు. సో అందువల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది కాబట్టి సో ఈ ఎజెండాని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అంటే ఏ ఎజెండా ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, అదేవిధంగా 420 హామీలు. ఈ యొక్క హామీలకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. 100 రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 20 నెలలు కావస్తుంది. సో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా ఆ యొక్క అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి సో మరోసారి అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టేలాగా ఒక వ్యూహరచన చేసుకుంటూ అందుకు ఒక ప్రణాళికలు రచించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన చేస్తున్నారు. సో సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్ భేటీ అవుతారు. భేటీ తర్వాత ఇదే అంశంపైన చర్చించే అవకాశం ఉంది. ఒక దిశానిర్దేశం కూడా నాయకులకు కేటీఆర్ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి. దాంతోపాటుగా అన్ని మండలాల వారిగా కూడా ఈ యొక్క సభలు సమావేశాలు కూడా పెట్టాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన ఉంటుంది. ఆల్రెడీ సిరిసిల్ల పర్యటనకు కేటీఆర్ వెళ్ళారు కాబట్టి సో అక్కడ ముఖ్య నాయకులతోటి కేటీఆర్ భేటీ అవుతారు. సో దాని తర్వాత సిరిసిల్ల నియోజకవర్గం తర్వాత మండలాల వారీగా కూడా పార్టీ యొక్క సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అంటే ముందుగా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలవాలని భావిస్తుంది. కాబట్టి సో అందుకు మండలాల వారికి కూడా ఈ యొక్క సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. కాబట్టి సో సిరిసిల్ల తర్వాత వరుసగా రేపు ఖమ్మం కూడా
ఆ పర్యటన కేటీఆర్ పర్యటన దాదాపుగా ఖరారైనట్టుగా కూడా మనకైతే సమాచారం అవుతుంది. ప్రతి నియోజకవర్గం కూడా అంటే మొత్తం రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి 119 నియోజకవర్గాల వారిగా కూడా ఈ యొక్క సమీక్షలు పెట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఈ యొక్క సభలకు సమావేశాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. దాని తర్వాత ఇక హరీష్ రావు కూడా కొంత బాధ్యత తీసుకునే అవకాశం ఉంటుంది. హరీష్ రావు నేతృత్వంలో కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి, ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా పక్కాగా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా దిశానిర్దేశం చేశారు కేటీఆర్కి హరీష్ రావుకి. సో ఖచ్చితంగా పూర్తిగా భుజాలపైన పార్టీకి సంబంధించి ఏ కష్టకాలంలో మన హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అటు ముఖ్యంగా హరీష్ రావు అండగా ఉంటారు కాబట్టి సో దానికి ట్రబుల్ షూటర్గా పేరుంది కాబట్టి సో ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలంటే మాత్రం ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్పేసి కూడా కేసీఆర్కి చర్చ జరిగినప్పుడు కూడా ఈ అంశాలు చర్చకు వచ్చాయి కాబట్టి సో కేసీఆర్తో భేటీ అయినప్పుడు ఈ అంశాలు చర్చకు వచ్చాయి కాబట్టి సో అందుకు మొత్తం కూడా 119 నియోజకవర్గాలు ఈ పర్యటన ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమం ఏంటి ముఖ్యంగా అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కాబట్టి చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఏంటనేది కూడా ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. సో కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి ప్రజలు మోసపోయారన్నది. సో ఇది ఈ అంశాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినప్పుడు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో అందుకు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఈ యొక్క సభలు సమావేశాలు పెట్టాలా లేదంటే అన్ని నియోజకవర్గాలు అంటే మొత్తం 119 నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి 119 నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు సమావేశాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మండలాల వారీగా కూడా నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల వారీగా కూడా సభలు సమావేశాలు పెట్టి ఖచ్చితంగా ప్రజల్ని సన్నద్ధం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన కొనసాగుతుంది. రేపు ఖమ్మం జిల్లాలో కూడా కేటీఆర్ పర్యటన ఉంటుంది. ఇలా వరుసగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా కేటీఆర్ పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎజెండా మాత్రం ఒకటే చక్రి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదు కాబట్టి ఆ ఎజెండాతోటి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో ఏదేమైనా సరే రానున్న రోజులలో తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలంటే మాత్రం ఈ అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పార్టీ పైన ఉంది, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రైతాంగాన్ని అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటేసే విధంగా ప్రణాళిక రచించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. రెండో అంశం ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి ఆనాడు నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నమ్మి మోసపోయి ఓట్లు వేశారు కాబట్టి సో మరోసారి నిరుద్యోగులను కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి సో ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా తీసుకెళ్లాలి. నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన పాలన పైన తీవ్ర వ్యతిరేకతలో ఉన్నారు. ఎందుకంటే ఇటు సరూర్ నగర్ స్టేడియం మీదుగా ఆనాడు నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి దాదాపుగా 5 నెలలు కావస్తున్నప్పుడు కూడా అందులో పొందుపరిచినటువంటి ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో నిరుద్యోగులు కూడా తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. సో వారిని కూడా ఓన్ చేసుకోవాలంటే మాత్రం ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలంటే ముఖ్యంగా ఈ యొక్క ఎజెండాతోటి ముఖ్యంగా రైతు ఎజెండా, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, తులం బంగారం ఇస్తామన్నారు. సో దాని తర్వాత ఈ యొక్క మహిళలకు అంటే మన స్టూడెంట్స్కి సంబంధించి డిక్లరేషన్లో భాగంగా సో స్కూటీలు ఇస్తామన్నారు ఈ అంశం, అదేవిధంగా ఎస్సీ డిక్లరేషన్ అంశం. సో ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డిక్లరేషన్స్ ఏమన్నాయో ఆ డిక్లరేషన్స్ ఏ ఒక్కటి ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే సో ఖచ్చితంగా ప్రజలు మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ హరీష్ రావు చర్చించారు. సో ఈరోజు సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ వెళ్ళారు. ఇదే అంశం కూడా అక్కడ చెప్పే అవకాశం ఉంది. సో స్థానిక సంస్థల ఎన్నికలకైతే బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.